హాయ్ గైస్. సో ఇవాల్టి వీడియోలో ఒక కొత్త యానిమేని కవర్ చేయబోతున్నాం. దీని పేరు బ్లాక్ టార్చ్. ఇది మీకు చాలా బాగా నచ్చుదని నేను అనుకుంటున్నాను. దీని యానిమేషన్ లెవెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీని స్టోరీ కూడా మీకు చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఒకసారి ఎపిసోడ్ ఒకటి చూసాక దీన్ని నేను కంటిన్యూ చేయాలా వద్దా అనే దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఈ యానిమేని కంటిన్యూ చేయడానికి నేను ట్రై చేస్తాను. సరే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లో ఒక చిన్నప్పటి సీన్ చూపిస్తారు. ఒక కుక్కతో మాట్లాడుతుంటాడు. ఆ కుక్క పేరు జీరో. ఆ అబ్బాయి వేరే పిల్లలతో ఆడుకుంటుంటాడు. ఆ కుక్కకి అతని మాటలు అర్థం కావడం మొదలవుతుంది. అతని గురించి పట్టించుకోవడం కూడా స్టార్ట్ చేస్తుంది. అవసరం లేదు, అందరూ నిన్ను చాలా అందంగా అనుకుంటారని నాకు తెలుసు, కానీ నిజం చెప్పాలంటే నువ్వు అందంగా ఉండటం కంటే చాలా దయగలవాడివి. ఇంకా చెప్పాలంటే నువ్వు చాలా స్పెషల్. కానీ జీరో దగ్గర ఏమీ లేదని మనకు తెలుస్తుంది. తన దగ్గర ఏ స్పెషల్ టాలెంట్ కూడా లేదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు అందరికీ అర్థం కావు, కానీ ఆ కుక్క ప్రామిస్ చేస్తుంది ఫ్యూచర్ లో నీకు అన్ని చాలా బాగా తెలుస్తాయని. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తుల సీన్ చూపిస్తూ ఒక అబ్బాయిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంటారు. ఒరే, మేము ముగ్గురం కలిసి నిన్ను ఎంత దారుణంగా కొట్టగలమో నీకు తెలుసా అని అంటారు. దానికి ఆ అబ్బాయి నాకు అస్సలు ఫరక్ పడదు అని చెప్తాడు. మీరంతా పిరికి వాళ్ళు, అందుకే గ్రూప్ గా వచ్చి ఫైట్ చేయాలని చూస్తున్నారు అని అంటాడు. అప్పుడు ఒకడు అటాక్ చేయడానికి వస్తాడు, కానీ ఆ అబ్బాయి అతన్ని చాలా ఈజీగా కొట్టేస్తాడు. ఇది చూసి మిగతా ఇద్దరు చాలా అంటే చాలా షాక్ అవుతారు. వాళ్ళిద్దరు కూడా అటాక్ చేయడానికి వస్తారు, కానీ వాళ్ళని కూడా చాలా దారుణంగా కొడతాడు. మొత్తానికి ఆ ముగ్గురి పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. తెలుసు ఆ అబ్బాయి ఎవరో కాదు, జీరోనే కదా. వెంటనే ఒక పిల్లి చెప్పడం మొదలు పెడుతుంది, ఆ అబ్బాయి మనల్ని చాలా భయపెడతాడని. కానీ నాకైతే అతను మనల్ని అస్సలు భయపెట్టాడని అనిపిస్తోంది. ఆయన చాలా కోపంగా వెళ్ళారు కాబట్టి నేను ఇబ్బంది పెట్టొచ్చు అని అంటుంది. అప్పుడు జీరో నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, నేను అన్ని విషయాలు హ్యాండిల్ చేయగలను చెప్తాడు. అప్పుడు ఆ కాకి కూడా జీరోకి ఇలాంటివన్నీ అలవాటే అని చెప్పడం మొదలు పెడుతుంది. నిజంగానే అతనికి ఇవన్నీ చాలా మామూలు విషయం. అతను ఏ విషయానైనా చాలా ఈజీగా కంట్రోల్ చేయగలడు. తర్వాత సీన్ లో ఒక ముసలాయన జీరో మీద చాలా గట్టిగా అరుస్తూ కనిపిస్తాడు. నువ్వు మళ్ళీ ఎవరితోనో గొడవ పడి వచ్చావా? నేను నిన్ను షినోబి ఆర్ట్ లో జాయిన్ చేసింది ఎందుకు చెప్పు, ఎందుకు జాయిన్ చేశాను? నువ్వు ప్రతి ఒక్కరితో గొడవ పట్టానికా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి చాలా ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు, కానీ ఆ ముసలైన అతనికి తన రేంజ్ ఏంటో చూపిస్తాడు. అతని వైపు ఒక ప్లేట్ విసిరి తన కత్తిని చూపిస్తూ ఇది మన వంశానికి సంబంధించింది అని చెప్తాడు. ఇది మన ఫ్యామిలీలో తరతరాలుగా వస్తోంది. ఈ కత్తి మీ ఫ్యామిలీకి ఒక షినోబి ద్వారా దొరికింది. నువ్వు ఒక గొప్ప వ్యక్తివి అని, ఒక గొప్ప వంశానికి చెందిన వాడివి అని గర్వంగా ఫీల్ అవ్వాలి అని చెప్తాడు. అప్పుడు జీరో కూడా సరదాగా నవ్వుతూ ఇలా అంటాడు, తాపి నాకు తెలుసుకునే పనికిరాని మాటల్ని అంటాడు. ఇది విన్నా ఇవన్నీ పనికిరాని చాలా గొప్ప వస్తుంది, నీకు నీ రేంజ్ ఏంటో త్వరలోనే తెలుస్తుంది అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో డోర్ విరిగిపోయి ఉంటుంది. దాన్ని జీరో ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఆ ముసలాయన ఈ రోజు నాకు ఒక మీటింగ్ ఉంది, అందుకే నేను రాత్రి వెళ్తున్నాను అని చెప్తాడు. నువ్వు రాత్రిపూట ఇంటిని జాగ్రత్తగా లాక్ చేసి ఉంచు అని చెప్తాడు. ఇప్పుడు జీరో ఇంట్లో ఒక్కడే ఉండి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే సడన్ గా ఆ కాకి మళ్ళీ జీరో దగ్గరికి వచ్చి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్తుంది. అడవిలో ఒక పిల్లికి బాగా దెబ్బలు తగిలి గాయపడి ఉందని చెప్తుంది. అది విన్న వెంటనే జీరో ఆ పిల్లిని చూడటానికి అక్కడికి వెళ్తాడు. ఆ కాకి కూడా నేను ఈ పిల్లిని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు, దీని పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్తుంది. కానీ ఇది త్వరగానే కోలుకుంటుందని నాకు అనిపిస్తుంది అంటుంది. నిజంగానే దాని పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని జీరో కూడా గమనిస్తాడు. జీరో ఆ పిల్లితో మాట్లాడటానికి ట్రై చేస్తాడు, కానీ ఆ పిల్లి మాట్లాడే స్థితిలో ఉండదు. ఆ పిల్లి ఏమి చెప్పదు, కానీ దాని వీప్ మీద ఒక గుర్తు ఉంటుంది. అది సడన్ గా వెలగడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ పిల్లి ఇలా అంటుంది, హూల్, నన్ను నిద్ర లేపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు అని అడుగుతుంది. అక్కడ నుండి వింత వింత శబ్దాలు రావడం మొదలవుతాయి. అప్పుడు ఒక నీడ లాంటిది వచ్చి నువ్వు నాతో ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎవరి మాట వినను అని చెప్తుంది. అతను నీటిని అస్సలు తీసుకోలేదు, నాకు అనిపిస్తూ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని. కానీ కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు ఆ పిల్లి మంచం మీద ఉంది, దానికి దెబ్బలు తేలి కట్లు కట్టి ఉన్నాయి. జీరో దాని ముందే ఉన్నాడు. అతను దాని పేరు అడగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ పిల్లి చాలా ఆశ్చర్యపోయింది, అసలు ఈ మనిషికి నా మాటలు ఎలా అర్థమవుతున్నాయి అని. అది భయంతో మంచం కింద దాక్కుంటుంది. అప్పుడు జీరో భయపడుతున్నావు, నేను నీకేమీ చేయను అంటాడు. ఆ పిల్లికి కూడా ఒక ఆలోచన వస్తుంది, అసలు ఇతను నాతో ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని. పిల్లికి జీరో నుండి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అస్సలు అనిపించలేదు. అది మెల్లగా బయటికి వచ్చి అక్కడ ఆహారం తినడం మొదలు పెడుతుంది. ఆ పిల్లి ఇలా అంటుంది, నిజం చెప్పాలంటే నాకు చాలా ఆకలిగా ఉంది. జీరోకి ఆ పిల్లి నిజంగా చాలా క్యూట్ గా అనిపిస్తుంది. అది ఒక రకమైన ఆడపిల్లి అని అనుకుంటాడు, కానీ అప్పుడే ఆ పిల్లి అంటుంది, నా పేరు రాహు, నేను ఆడపిల్లిని కాదు మగ పిల్లిని. ఇంకా అది ఇలా అంటుంది, నన్ను చాలా పేర్లతో పిలుస్తారు. దానికి అనిపిస్తుంది ఇతనికి అన్ని విషయాలు తెలుసని. అతను చాలా రూపాలు మార్చుకోగలడు. మేము చాలా సార్లు కొండల్లోకి వెళ్ళాము, అడవుల్లోకి వెళ్ళాము, మాకు ఒక స్థిరమైన చోటు లేదు అని చెప్తుంది. అప్పుడు జీరో ఇలా అడుగుతాడు, అయితే నువ్వు ప్రజ ఇక్కడికి ఎలా వచ్చావు, అంటే నీ పరిస్థితి ఇంత దారుణంగా ఎలా తయారైంది అని అడుగుతాడు. రాహు ఇంకా చాలా కంగారు పడుతుంటాడు, ఇతనికి దీని గురించి ఏమీ తెలియదు కదా అని ఆలోచిస్తాడు. అప్పుడు ఆ పిల్లి చెప్తుంది, నా మీద ఒక మోనోనోక్యో అటాక్ చేసింది, నేను కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ మధ్యలో ఉన్నాను, వాళ్ళు నా సహాయం కోరారు, కానీ నాకు వాళ్ళతో వెళ్ళడం ఇష్టం లేదు, వాళ్ళలో కలిసిపోవడం ఇష్టం లేదు. అప్పుడు జీరో అంటాడు, భయ్యా నువ్వు కూడా ఒక మోనోనోక్యోవే కదా, నువ్వు
నువ్వు వాళ్ళకి ఎందుకు సహాయం చేయలేదు అని అడుగుతాడు. నిజం చెప్పాలంటే నాకు ఆ మనుషుల గురించి అసలు పట్టింపు లేదు. వాళ్ళు చాలా బలహీనులు, తమ కంటే బలహీనంగా ఉన్న వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారు, కానీ నాకు వాళ్ళెవరితోనూ సంబంధం లేదు. అప్పుడు ఆ పిల్లి అంటుంది, నీకు నా మాటల మీద నమ్మకం కలుగుతోందా? జీరో చెప్తాడు, నాకంతా సరిగ్గా అర్థం కావట్లేదు కానీ అవునని చెప్పగలను. ఇంకా అతను ఇలా అంటాడు, నేను ఎప్పుడైతే చెప్పగలిగితే ఒక మోనోనోక్యో గురించి నేను ఎలా చెప్పగలను? అప్పుడే ఒక చిన్న పిల్లాడి సీన్ కనిపిస్తుంది. తను ఎవరితోనో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు. దీని పేరు మూచి అని అది కూడా చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడ నాకు బ్లడ్ కనిపిస్తోంది, ఇది రాహు బ్లడ్ అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తోంది, కానీ ఇక్కడ అతని ఎనర్జీ మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఆ తర్వాత తను ముందుకు వెళ్తుంటే వాళ్ళ బాస్ అంటాడు, మీ టీం ని పంపిస్తాను, మీరు వెంటనే వెనక్కి వచ్చేయండి అని చెప్తాడు. అప్పుడే తను అక్కడి నుండి మాయమైపోతుంది. కానీ అప్పుడే ఎవరో ఒక వ్యక్తి కనిపిస్తున్నట్టు ఉంటుంది, ఎవరో అతన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే తన క్యాట్ ని స్నానం చేయించడానికి రెడీ అవుతాడు. అప్పుడే అతను నోటీస్ చేస్తాడు, తన సూట్ కి తగిలిన దెబ్బలు తగ్గిపోయాయి, అలాగే ఆ క్యాట్ కి తగిలిన దెబ్బలు కూడా పూర్తిగా తగ్గిపోయాయని గమనిస్తాడు. ఆ దెబ్బలు ఎలా తగ్గాయని అతను ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు పై చెప్పుకుంటారు. ఆ టైంలో జీరోకి తన పాత కుక్క రాగిన గుర్తుకొస్తుంది. రాగిన దీనికంటే చాలా డిఫరెంట్ గా ఉండేది. తను ఆ విషయాలన్నీ చెప్పడం మొదలు పెడతాడు. చాలా బుల్లి చేసేవారు, ఎందుకంటే నేను మనుషులతో సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని. ఆ టైంలో నా డాగ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చేది, అది నన్ను అర్థం చేసుకునేది. ఆ విషయం నాకు చాలా మంచిగా అనిపించేది, చాలా హ్యాపీగా ఉండేది. అది నాకు చాలా స్పెషల్, నా లైఫ్ లోనే ఒక స్పెషల్ గిఫ్ట్. రాహు అక్కడ ఏదో చెప్పబోతాడు, కానీ అప్పుడే జీరో అతని మొహం మీద నీళ్లు చల్లేసి ఏమీ చెప్పనివ్వడు. ఇప్పుడు రాత్రి సీన్ చూపిస్తారు. జీరో నిద్రపోతూ ఉంటాడు. రాహు అంటాడు, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, కానీ ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అతని దెబ్బలు తగ్గిపోయాయి, కానీ పవర్స్ మాత్రం ఇంకా రాలేదు. తను నోటీస్ చేస్తాడు. అప్పుడే సడన్ గా జీరో అతని వెనకాల వస్తాడు. బెడ్ మీద మనకి ఒక డాల్ కనిపిస్తుంది. దాని గురించి రాహుకి అస్సలు తెలియదు. అప్పుడు జీరో అడుగుతాడు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు అని. రాహు, నీలో ఏమైనా నా డిఫరెన్స్ ఉందా అని అడుగుతాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు అని అనుకుంటున్నావేమో, కానీ అలా ఏమీ లేదు, ఎందుకంటే నేను నిన్ను కూడా హీల్ చేయగలను అని చెప్తాడు. అది నీకు తెలుసా అని అడుగుతాడు. ఒకవేళ నేను చనిపోయి ఉంటే పరిస్థితి చాలా వేరేలా ఉండేది. జీరో కూడా పూర్తిగా మారిపోయాడు. నీకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇలాంటి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు చాలా కోపం వస్తుంది. రాహు కూడా ఇప్పుడు అలాగే ఉన్నాడు. అతను తన పవర్స్ చూపిస్తూ, నువ్వు చప్పుడు చేయకుండా లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. నేను ఒక మోనోనోక్యో, నీకు తెలుసా, నేను కోపాన్ని కూడా తినేయగలను, కాబట్టి నేను వదిలేస్తాను అంటాడు. ఆ టైంలో తడక కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి, మీరిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా మీతో జాయిన్ అవ్వాలి అని అంటాడు. అప్పటికే అందరూ తనని వెంబడిస్తున్నారని రాహుకి అర్థమైపోతుంది. జీరో కూడా ఆ టైంలో చాలా కోపంగా ఉన్నాడు. అసలు ఈ కొత్త వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడని. కానీ అప్పుడే ఆ వ్యక్తి తనని తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. రాహు వెంటనే అతనిపై అటాక్ చేస్తాడు. అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు. జీరోకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ మాన్స్టర్ లాంటి వ్యక్తి వాళ్ళ వెంటే ఉన్నాడు. రాహు పదే పదే ప్రయత్నిస్తూనే ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి చాలా సులభంగా రాహుని పట్టుకుని గట్టిగా కింద పడేస్తాడు. రాహు చాలా దూరం వెళ్లి పడతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు లెజెండరీ మోనోనోక్యో అని విన్నాను, కానీ నువ్వు ఇంత ఈజీగా ఓడిపోతున్నావేంటి? నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అంటాడు. అతను ఇంకా మాట్లాడుతూ, నువ్వు చప్పుడు చేయకుండా నాతో రావాలి, నిజం చెప్పాలంటే నా తోటి వాళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. అప్పుడు రాహు, నీకేమైనా పిచ్చా అని అంటాడు. చెప్పారు, నేను నీ తోటి వాడినని అని అంటాడు. రాహు చాలా పెద్దగా మారిపోతాడు. ఆ వ్యక్తి కూడా ఒక జంతువులా ఉన్నాడు, కానీ సగం రూపంలోనే ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ మొదలవబోతుంటే జరో తన కటానాతో మధ్యలోకి వస్తాడు. కానీ రాహుకి చాలా కోపం వస్తుంది. నీకేమైనా పిచ్చా, అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అరుస్తాడు. అప్పుడు జరో, ఒరే పిచ్చోడా, నీ ప్రాణాలు కాపాడింది నేనే కదా, మళ్ళీ నేనే కాపాడాల్సి వస్తోంది అని అంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూసి రాహుకి చిరాకు వస్తుంది. జరో రావడం వల్ల పరిస్థితి మారుతుంది. రాహు కోపంగా ఉన్న జరో మాత్రం తనని కాపాడటానికే వచ్చానని క్లియర్ గా చెప్తాడు. దీనివల్ల అసలు లాభం ఏంటి? పైగా రాహు కూడా చెప్తున్నాడు, నువ్వెవరితో అయితే ఫైట్ చేయాలని చూస్తున్నావు వాడు మామూలు మనిషి కాదు అని. కానీ జీరో మాత్రం వాడెవడో నాకు తెలియదు, నిజం చెప్పాలంటే నాకు అస్సలు ఫరక్ పడదు, వాడు ఎవరైతే నాకేంటి అని అంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కూడా తనని తాను పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. వాడు చూడటానికి గొరిల్లా లాగా ఉన్నాడో లేక మరేదో మీరే కామెంట్ సెక్షన్ లో చూసి మీరే చెప్పండి. వాడు ఏమంటే, నువ్వు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నావు, నేను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే నన్ను చూసి నువ్వు ఇప్పటికీ భయపడట్లేదు, అప్పట్లో భయపడ్డావు, కానీ ఇక్కడ అకస్మాత్తుగా ఎలా వచ్చావో నేను అస్సలు చేయలేకపోయాను. బహుశా నువ్వు షినోబివేమో, నిజం చెప్పు, నీతో ఫైట్ చేయడం నాకు చాలా మజాగా ఉంటుంది. ఇప్పుడు మన జీరో తన నింజా స్టైల్ చూపిస్తాడు. అంటే చాలా స్పీడ్ గా పరిగెత్తడం, టెలిపోర్టేషన్ లాంటి అటాక్స్ చేస్తాడు. కానీ ఆ మాన్స్టర్ ని ఓడించడానికి అవి సరిపో, ఎందుకంటే ఆ మాన్స్టర్ జీరోని చాలా దారుణంగా కొడతాడు. వాడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. జీరో పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. నువ్వు ఇప్పుడే ఓటమి ఒప్పుకోవాలి అని వాడు అంటాడు. కానీ జీరో మాత్రం అస్సలు తగ్గడు. తన కత్తితో ఎలాగోలా ఫైట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ అప్పటికే తన పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఇప్పుడు జీరో పని అయిపోయిందని అనిపిస్తుంది. అప్పుడు ఆ మాన్స్టర్ ఏమంటారు
ఏమంటాడంటే నువ్వు రాహుని తినేయాలి, ఎందుకంటే నీ పవర్స్ చాలా తగ్గిపోయాయి, బహుశా నువ్వు తనని తింటే నీ పవర్స్ మళ్ళీ తిరిగి రావచ్చు అని అంటాడు. కానీ ఎందుకో తెలియదు కానీ అక్కడ రాహుకి మాత్రం విపరీతమైన కోపం వచ్చేస్తుంది. రాహు ఏమంటాడంటే నేను నీకు ముందే చాలా సార్లు చెప్పాను కదా ఇవన్నీ చేయొద్దని, ఆ మాస్టర్ తో నువ్వు ఫైట్ చేయలేవు అని నీకు అర్థం కావట్లేదా, కానీ నువ్వు నా మాట అస్సలు వినలేదు అని అంటాడు. ఇప్పుడు రాహు దగ్గర తన పవర్స్ ని మళ్ళీ పొందే మంచి అవకాశం వస్తుంది. ఆ మాన్స్టర్ తనకి ఒక అడ్వైస్ ఇచ్చాడు, కానీ రాహు ఏమంటాడంటే నేను నిన్ను ఇప్పుడు తినను కానీ నీకు కొంచెం హెల్ప్ మాత్రం చేయగలను అని అంటాడు. లేను అందుకే ఈసారికి నన్ను తినే అని చెప్తాడు. అలా అని తనని తాను ఒక షాడో ఫామ్ లోకి లేదా ఏదో ఒక కొత్త రూపంలోకి మార్చుకుంటాడు. ఆ మాన్స్టర్ కూడా వద్దని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ రాహు మాత్రం ఇప్పుడు తన లోపలికి వెళ్ళిపోతాడు, అంటే తనతో కలిసిపోతాడు. ఇది చూసి ఆ మాన్స్టర్ కూడా షాక్ అవుతాడు. రాహు ఇప్పుడు పూర్తిగా మారిపోయి తన పవర్స్ ని చూపిస్తాడు. అదంతా చాలా వింతగా ఉంటుంది, అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. అది అడిగేది ఏంటంటే నేను ఈ లైఫ్ నీకు ఇచ్చాను కాబట్టి నీకు ప్రొటెక్షన్ కావాలి, నీకు కావాల్సిన ప్రొటెక్షన్ నీ దగ్గరే ఉంది, ఆ కుక్క నీతోనే ఉండి అన్నింటిలోనూ నీకు తోడు, ఆ కుక్క జిట్లాగా అన్ని సిచ్యుయేషన్స్ లోనూ నీకు అండగా ఉంటుంది. నేను చెప్పేస్తాను. చీఫ్ కి కూడా ఆ విషయం తెలుస్తోంది. ఆ పరిస్థితి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. అతని ఎంటైర్ టీం ఇప్పుడు అక్కడికి వెళ్తోంది. ఆ మాన్స్టర్ వల్ల అంతా గందరగోళంగా తయారైంది. అంటే రాహు నార్మల్ విష్ కాకుండా మోనోనోకియో విష్ కోరుకోవాలని చెప్పాడు, కానీ అతను ఒక విష్ కోరాడు, అతన్ని వదిలేసి రాలేకపోయాడు. మళ్ళీ జీరో అక్కడ దాక్కుని ఉన్నాడా, వెళ్తాడు, అతని పొట్ట మీద వీపు మీద మళ్ళీ అదే రాహు మార్క్ వచ్చేసింది. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. మళ్ళీ రాహు ఒంటి మీద ఆ గుర్తు కనిపిస్తుంది. అసలు తను ఎలా నిలబడగలిగాడో ఆ అబ్బాయికి అర్థం కాదు. తన గాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు రాహు నేను నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పడం మొదలు పెడతాడు. కానీ ముందు నువ్వు దీని పట్టాన్ని కట్ చేయాలి అంటాడు. ఆ మాన్స్టర్ కూడా ఒక హ్యూమన్ తో మెర్జ్ అయినంత మాత్రాన నాకేం ఫరక్ పడదు అంటాడు. రాహు అంటే జీరోకి అసలు తను ఎలా ఫైట్ చేస్తాడో అర్థం కాదు. రాహు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయాల్సిన లేదు, నీ కంట్రోల్ నాకు ఇచ్చేయి అంటాడు. అప్పుడు జీరో అలాగే చేస్తాడు. రాహు కంట్రోల్ తీసుకుంటాడు. ఇప్పుడు నీ పవర్ ని కంట్రోల్ చేయడం మొదలవుతుంది. అక్కడ ఒక పవర్ఫుల్ సీన్ లాగా ఉంటుంది. ఒక పవర్ఫుల్ పంచ్ క్రియేట్ చేసి ఆ మాస్టర్ వైపు విసురుతాడు. ఆ ఒక్క పంచ్ తోనే మాస్టర్ గేమ్ ఖతం అయిపోతుంది. అది చూసి జీరో షాక్ అవుతాడు. అది నిజమే రాకి, నేను ఎంత పవర్ఫుల్ ఎప్పటి నుండి అయ్యాను, అన్నిటికంటే మెయిన్ విషయం నేను మళ్ళీ ఎలా బతికాను అని అడుగుతాడు. అప్పుడే సడన్ గా వెనక నుండి ఎవరో వస్తారు. ఆ అబ్బాయి మీద చాక్ పెట్టి బెదిరిస్తారు. అప్పుడు అక్కడ చీఫ్ ఎంట్రీ ఇచ్చి వస్తాడు. అతనే మన హీరో శివ. తన మనిషిని అడుగుతాడు ఈ మాన్స్టర్ కూడా ఉంచాడా అని. శివ అంటాడు నువ్వు పిచ్చివాడివి కాకు, మనం మోనోనోకియా కాదు, ఇతను ఇంకా చాలా మంది శక్తివంతులు అక్కడికి వస్తారు. వాళ్ళందరి దగ్గర ఏదో ఆర్మర్ లాంటిది ఉంటుంది, అంటే చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంటారు, బహుశా అది ఆ ఆర్మర్ పవర్ కావచ్చు. శివ చెప్పడం మొదలు పెడతాడు తను ఒక ఎస్పీఓసి అని. నువ్వు ఒక ఎక్స్ సివిల్ సర్వెంట్ వి, మిగతా విషయాలు నీకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు నిన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్లాలని నాకు అనిపిస్తోంది అంటాడు. మన అబ్బాయి అక్కడ ఏదో అడగడానికి ట్రై చేస్తాడు, కానీ అంతకంటే ముందే ఆ అమ్మాయి అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. అసలు మనం ఇతన్ని ఏం చేస్తాం అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి మనం ఇతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, ఎందుకంటే మనకు తెలుసు కూడా ఇతను మనకు చాలా ఇంపార్టెంట్, అలాగే ఆ మోనోనోకియాకి కూడా. నిజం చెప్పాలంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసి అన్ని చెప్పలేం, కానీ ఈ ఎపిసోడ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని నేను కవర్ చేయాలా వద్దా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ముందు వచ్చే ఎపిసోడ్స్ లో మనకి అన్ని విషయాలు ఇంకా క్లియర్ గా తెలుస్తాయి. నాకైతే ఈ ఎపిసోడ్ కి ఖచ్చితంగా 9+ రేటింగ్ వస్తుందని అనిపిస్తుంది. దీనిపై మీ అందరి అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను దీన్ని స్టార్ట్ చేయాలా వద్దా అనేది దయచేసి కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.